హాయ్ హలో వెల్కమ్ టు ఇస్మా టెక్నెస్రియన్ జోషిత్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వంటగదిలోకి వచ్చిన మన గెస్ట్ ఇస్మా టెక్నెశ్రీ. చాలా రోజుల తర్వాత వంట మొదటిసారి కర్రీ వండడానికి వచ్చింది. ఎప్పుడు దోశలు వేస్తూ కనిపిస్తుంది కదా, చూద్దాం పదండి ఏం వండుతుందో మీకు కూడా చూపిస్తానండి. బీరకాయ రిచ్ గాడ్ కూర వండబోతుంది, చూసేద్దామా. ఆయిల్ పట్టుకొని రెడీగా ఉంది. మొదటగా ఆయిల్ వేసేసుకుంది. ఇప్పుడు ఎండుమిర్చి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తుంది. నెక్స్ట్ కర్రీ లీఫ్ కొంచెం తిప్పి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, పచ్చెనపప్పు, నానబెట్టిన పచ్చెనపప్పు చూసారు కదా, దీన్ని నెక్స్ట్ వేసుకోబోతున్నాం. పచ్చెనపప్పు, బీరకాయ కూర, తరువాత కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేస్తుంది తను, జాగ్రత్త, అంటే చిన్న పాప కదా, చేతులు కాల్చుకోకుండా కొంచెం దూరంగా వేయమని చెప్తున్నాను. తన ఇంట్రెస్ట్తోనే ఇవాళ తను కుకింగ్ చేయడానికి వచ్చింది. కాకుంటే మీ పిల్లలు కూడా ఇలానే చేయడానికి వస్తే ఎంకరేజ్ చేయండి, కానీ తప్పకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణలో దగ్గరుండి జాగ్రత్తగా చేయించండి. వాళ్ళు చేసినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగుంటుంది. చూడండి అన్నీ వేసేసి కలిగి తిప్పము. నెక్స్ట్ పసుపు మేమే దంచి చేయించుకునేవి అనమాట, అంటే పసుపు కొమ్ములు తెచ్చి ఉడకబెట్టి మేమే చేయించుకుంటాము. మిల్లు తీస్తే చక్కగా వాళ్ళు పిండి చేసేస్తారు. స్వచ్ఛమైన పసుపే. కొంచెం పసుపు వేయము కర్రీలో, కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ కన్నా దొడ్లుప్పు ఉంటుంది కదా, అది వాడుకోవడం చాలా మంచిది. కానీ కొన్ని కర్రీస్లో దొడ్లుప్పు కన్నా సాల్ట్ త్వరగా మెల్ట్ అయి కరుగుతుందని ఇలా వేస్తుంటాము. కానీ దొడ్లుప్పు వాడుకుంటే పులుసు లాంటి వాటిలో రాళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు, అది వాడుకోవడం మంచిది. ఆరోగ్యానికి సాల్ట్ కన్నా అదే కొంచెం మంచిది. ఏదేమైనా కానీ ఉప్పు తగ్గించి వాడుకొని తక్కువ తింటే ఎంతో మేలు. అది మనం అందరం తెలుసుకోవాలి. ఫస్ట్లో తక్కువ ఉప్పు ఉన్న ఇబ్బంది అనిపిస్తుంది, తినగా అలవాటు అవుతుంది. మంచిగా ఒకసారి పసుపు అవి వేసాం కదా, ఉప్పు, ఈ పప్పులు అన్నీ ఒకసారి కలిపేసి కొంచెం సేపు అది వేడెక్కేదాకా ఉడికేదాకా మూత పెట్టేద్దాం. డోంట్ యూజ్ లెఫ్ట్ హ్యాండ్, యూజ్ రైట్. ఓకే, కొంచెం సేపు అది మగ్గుతూ ఉంటుంది. మధ్యలో అడుగంటకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది దీనిలోంచి వాటర్ వస్తుందన్నమాట. బీరకాయని మనం చక్కగా వాటర్ వస్తుంది బీరకాయలోంచి, దాంతో నీట్గా కుక్ అవుతుంది. అడుగు అంటకుండా కొంచెం ఒక్కొక్కసారి కలుపుకుంటూ మంచిగా చూడండి ఎంత గ్రీన్గా అక్కడక్కడ పప్పులు. మామూలుగా బీరకాయ కూర అంటే మా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు, అందుకని పచ్చనిపప్పు యాడ్ చేస్తున్నాను. ఈ పప్పులు తింటూ ఆ టేస్ట్కి అలా కూర తింటారు అని చెప్పి పచ్చనిపప్పు వేసి పచ్చనిపప్పు బీరకాయ వండిస్తున్నాను ఇవాళ యజ్ఞ చేత. పచ్చనిపప్పు బీరకాయ బాగుందా చూడ్డానికి, చక్కగా చూసావా. నేను ఇంత కష్టపడి వండినప్పుడు అన్ని కూరలు అలానే వండుతాం కాబట్టి ఇష్టంగా తినాలి. ఆ వాటర్ జ్యూసీగా బాగుంటుంది. కలిపి మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గాలి. చక్కగా మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. ఇందులో నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం. ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది చూసారా, కూర మంచిగా కుక్ అయింది. ఇప్పుడు కారం అనుకున్నాం కదా, కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా వేయాలి. కొంచెం కారం తెచ్చుకో, కొంచెం సిమ్లో పెట్టుకుంటాం.
లైక్ మంచిగా కలిపేసే కర్రీ. అంతా నీట్గా కలిపేస్తుంది. పప్పులు, కర్రీ లీవ్స్, బాగుంది కర్రీ చక్కగా. ఓకే, కలిపేసి ఒక్క సెకండ్ మూత పెట్టేసి అయిపోతుంది. తోరి తోరి రాంద్రేచ ఎగ్గన రాంద్రిచ తోరినవ ఇంకొన్ని కర్రీ లీవ్స్ గార్నిషింగ్ వేసి చూడండి. ఒక్కసారి కలిపేసి ఇంకా తీసేయడమే. ఒకసారి కలిపేస్తున్నాక కలిపాం. తోరి నవాన్ కుక్కడ్ బై యజ్ఞశ్రీ. తోరి మా భాషలో తోరి అని పిలుస్తారు. బంజారా ముద్దు బిడ్డ యజ్ఞశ్రీ. కుకింగ్ అంతా అయిపోయింది చూడండి. బీరకాయ పచ్చనిపప్పు కర్రీ మీ అందరికీ తెలిసిన కర్రీనండి. నాకేంటి కొత్త అంటే మా పాప వండుతుంది కాబట్టి నాకు ఎగ్జైటింగ్గా ఉంటుంది. టేస్ట్ చేయమ్మా. తను వండిన కర్రీ తనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతుంది. తినమ్మా. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళారు, రాగానే చెప్తుంది చాలా బాగుందంట చెప్తుంది. ఎంతైనా ఆడపిల్లలు డాడీస్ లిటిల్ ప్రిన్సెస్సే కదా, ఆయన చాలా సంతోషిస్తారు వాళ్ళ అమ్మాయి వండిందని, ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్లో ఎంకరేజ్ చేయండి, మీరు దగ్గరుండి వాళ్ళ చేత చేపించండి. ఎలా ఉంది యజ్ఞశ్రీ విత్ యువర్ వాయిస్? సూపర్. ఏం కర్రీ వండావు? బీరకాయ పచ్చనిపప్పు కర్రీ. ఒకసారి మళ్ళీ కర్రీ చూపిస్తావా? ఎస్, చూపించు. ఓకే, చూసారా మంచిగా కుక్ అయిపోయింది కర్రీ మొత్తం. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసేయమ్మా, జాగ్రత్త. కింద ఆఫ్ చేయి ఫస్ట్. ఓకే అండి, బీరకాయ పచ్చనిపప్పు కర్రీ కుక్డ్ బై స్మార్ట్ యజ్ఞశ్రీ. ఫస్ట్ టైం కర్రీ వండడం. చూడండి చాలా బాగుంది, చూడడానికే బాగుంది, తింటే కూడా చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.